అఖండ 2 సాయంత్రం అయితే రిలీజ్ అవుతుంది కదా. ఎలా ఉండబోతుంది? అఖండ 1 చాలా బాగుంది, 2 ఇంకా దద్దరిల్లిపోద్ది అనుకుంటున్నా థియేటర్ లో. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి ఇది ఒక మంచి మూవీ అని నేనైతే చాలా వెయిటింగ్ చేస్తున్నా. నేను కూడా వెళ్తున్నా నైట్ షోకి. ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి, తీసుకుని వెళ్తా. సో సినిమా ఆగినందుకు ఇంకా హైప్ అయితే వచ్చింది అని చెప్తున్నారు. సో అది కూడా దిష్టి తీయటం చూసా, ఎలా తీసారు? చాలా బాగా తీసారు. ఆయన దిష్టి తీయడం హైలైట్ అది మూవీకి. చాలా అంటే చాలా హైలైట్. ఫోన్ ని తీశారు, ఫోన్ చేశారు, అన్ని మేకం చేశారు. మనిషి చేయటం ఎలా చూసారు? మనిషి అంటే అమ్మా అది ఫస్ట్ భయం వేసింది, కానీ థియేటర్ లో చూస్తే ఇంకా బాగుంటది కదా. అంటే వీళ్ళకు తెలుసా ఇలా సినిమా పోస్ట్ పోన్ అయింది, ఈ ట్రైలర్ అప్పుడు రిలీజ్ చేయాలని వాళ్ళకి తెలుసా? తెలీదు. ఎందుకు మరి 5వ తారీఖు రిలీజ్ చేయలే? మరి ఇదే ఇప్పుడు ఇది సీజన్ డిసెంబర్ లో ప్రతి మూవీ రిలీజ్ అయింది, పెద్ద పెద్ద హీరోలు అన్ని. అందుకని ముందుగా మన బాలయ్య బాబు సినిమా దిగిన తర్వాతే ఎవరిదైనా. అందుకని అఖండ 2 రిలీజ్ అవుతుంది. అఖండ 1 డిసెంబర్ లోనే వచ్చింది. అవును, హిట్ కొట్టాడు కదా. హిట్ ఒకటి కొట్టేశారు. సో మరి ఇది కూడా చరిత్ర తిరగరాస్తుంది, రాస్తుంది కన్ఫర్మ్. ఎందుకంటే హిందువులందరికి ఇది ఒక మంచి మూవీ. చాలా అంటే చాలా హిట్ అయింది. కుంభమేళ చూపిస్తున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? నేనైతే ఇప్పుడు హిందువులందరికి ఇది ఒక మూవీ. అఖండ 1 సూపర్ ఉంది, ఇంకా 2 ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలందరికీ ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నట్టు చాలా ఉంది. ఆడపిల్లల గురించి మెసేజ్ తీయాలి. బాలయ్య బాబు సినిమాలో ఎప్పుడూ ఉండిద్ది ఆడపిల్లల గురించి. తప్పకుండా తీస్తాడు, అది తెలిసిందే కదా. అఖండాలో ఫస్ట్ లో చూసుకుంటే ఆడపిల్లకి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను ఉంటాను కలుసుకుంటే అన్నాడు. సో దీంట్లో కూడా ఆ పిల్ల ముందే దిష్టి తీయడం. బాలయ్య బాబు సినిమా ఏదైనా ఫస్ట్ ఎంత పెద్ద సినిమా అయినా ఆడపిల్ల గురించి తప్పకుండా ఉండిద్ది, తప్పకుండా మెసేజ్ ఇస్తాడు బాలయ్య బాబు. అందుకే జై బాలయ్య అంటారు, తగ్గేదేలే. థియేటర్ దగ్గర ఎలా ఉండబోతుంది అసలు సాయంత్రం? ధూమ్ ధామే. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ కి జై బాలయ్య. బాలయ్య ఫ్యాన్స్ అనుకునే కంటే తక్కువ ఉంటే తక్కువేముండదు, ఎక్కువే ఉంటుంది. అఖండాకే అనుకొని చూసాము, ఇంకా 2 అయితే చెప్పవసరం. వెయిటింగ్. మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిపోయింది. జనాలు ఆల్రెడీ చూసారు. అంత అయిపోతుంది అంటావా? వచ్చింది. నువ్వు చూసి అందరూ చూడరు కదా, ఎవరో సోషల్ మీడియా ఉన్న వాళ్ళు తక్కువ మంది, అందరూ ఉన్న వాళ్ళు చూస్తారు, మిగతా వాళ్ళు అయితే చూడరు కదా.